రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో తారామతిపేట్ గ్రామంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం శనివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ సమ్మేళనానికి తారామతిపేట్తో పాటు గౌరెల్లి, బాచారం, కుత్బుల్లాపూర్, తిమ్మాయిగూడ గ్రామాలకు చెందిన వేలాది మంది హిందూ బంధువులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగద్గురు శ్రీ 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 డాక్టర్ శ్రీకాంతేంద్ర స్వాములవారు, ముఖ్య వక్త రావినూతల శశిధర్ మరియు ఆధ్యాత్మిక ప్రవచనకర్త సీతా ఆచార్య మాట్లాడుతూ, హిందూ ధర్మం అనేది కేవలం పూజలు మాత్రమే కాదని, అది ఒక ఉన్నతమైన జీవన విధానమని స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టి హిందువులంతా ఒకే కుటుంబంగా సంఘటితం కావాలని, సనాతన ధర్మ పరిరక్షణే దేశానికి శ్రీరామరక్ష అని పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ వంటి మహానుభావుల దేశభక్తిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని వారు ఉద్బోధించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హిందూ సమ్మేళనం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు దుబ్బ సతీష్ గౌడ్, ఉపాధ్యక్షుడు అర్చన కృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు. సమ్మేళనం ముగింపులో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది గ్రామస్తులు, యువకులు, మహిళలు, హిందూ బంధువులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఆత్మీయ హిందూ బంధువులందరికీ తెలియజేయటం ఏమనగా, ఇక్కడ మన తారామతిపేటలో చాలా చక్కగా హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. దీంట్లో అన్ని సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఐక్యంగా కులంలో గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనేటటువంటి నినాదంతో చాలా చక్కగా అందరూ ఇక్కడికి విచ్చేసి గురూజీల యొక్క ఉపన్యాసం, తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన వక్తల యొక్క ఉపన్యాసాలని విని చాలా చక్కగా వాళ్ళు ఆనందించారు. ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేయటం ఏమనగా, ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ హిందూ ధర్మంలోనే ఉండాలి. హిందూ ధర్మాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. హిందూ ధర్మాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి. తర్వాత మన పిల్లల్ని RSS అనేటటువంటి దేశభక్తి కలిగినటువంటి సంస్థలు మన పిల్లల్ని ఉంచాలి. మన పిల్లల్ని సంస్కృతి ప్రధానంగా పెంచేటటువంటి ప్రయత్నం చేయండి. కేవలం డబ్బు సంపాదనే కాదు, దేశభక్తి, సంస్కృతి, సనాతన ధర్మం మీద మన పిల్లలు ఉండే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సమస్త హిందూ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. జై హింద్, జై శ్రీరామ్. జై శ్రీ. ఈరోజు హిందూ సమ్మేళనంలో అందరికీ కూడా లవ్ జిహాద్ గురించి కానీ, నేడు ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కానీ, మన ధర్మం ఎందుకు క్షీణిస్తుంది లేదా మన ధర్మంలో ఎక్కడ ఐక్యత అనేది కోల్పోయింది అన్న విషయాల పట్ల స్వామివారు, వక్తలు అనేక రకాల విషయాలను తెలియజేయడం జరిగింది. ఇలాంటి హిందూ సమ్మేళనాలు జరగడమే కాకుండా దాని పట్ల అవగాహన అనేది అందరికీ కల్పించడం కోసం నేడు ఈ సభ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలను తెలియజేస్తూ, అలాగే ఎంతో మంది ఆడబిడ్డలకి లవ్ జిహాద్ల మీద, అలానే ఈ కన్వర్షన్స్ మీద, ఇట్లాంటి వాటిపైన అందరూ మనం కూడా పోరాడాలండి. ఎవరైనా మత మార్పిడి చేయడం కోసం కానీ, మన ఆడబిడ్డని లవ్ జిహాదీ చేయడం కోసం కానీ, ల్యాండ్ జిహాదీ చేయడం కోసం కానీ, స్వామివారు చెప్పారు ఇంతకుముందు, ల్యాండ్ జిహాదీ మన భూముల్ని వాళ్ళు ఆక్రమించుకోవడము, మన ఆడబిడ్డల్ని వాళ్ళు ఆక్రమించుకోవడము, మన మతాన్ని కూడా వాళ్ళ మతంలోకి మన బిడ్డల్ని మార్చడము, ఇట్లాంటి ఎన్నో విషయాలు జరుగుతున్న దీనన్నిటిలో ఈరోజు మన RSS దీనిపైన ముందు అడుగు వేసి అనేక రకాల సభలను నిర్వహించి మన హిందువులందరికీ కూడా ఎంతో ప్రచోదనం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఏదో మా బాధ్యత లేదా RSS వాళ్ళ బాధ్యత లేదా ప్రవక్తల బాధ్యత అన్నట్టుగా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క బాధ్యతగా దీన్ని ఆదరించి, ఆడబిడ్డలు కూడా తల్లిదండ్రులు చెప్పింది విని ఇట్లాంటి జిహాదీలలో పడకుండా మన సంస్కృతిని కాపాడుకుంటూ మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ ధైర్యంగా ఆడపిల్లలందరూ కూడా దీనిపైన ఖచ్చితమైనటువంటి పోరాటాన్ని ఇవ్వాలని సగౌరవంగా తెలియజేసుకుంటారు. ఈరోజు హిందూ సమ్మేళనానికి విచ్చేసిన తారామతిపేట్, బాచారం, గౌరెల్లి, తిమ్మాయిగూడ, కుబ్దుల్లాపూర్ గ్రామస్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఇక్కడికి విచ్చేసి వక్తలు చెప్పిన పదాలన్నీ కూడా దయచేసి అందరూ కూడా విని వదిలేయకుండా ఇంత పెద్ద సభను, ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇంత మంచి వక్తలు చెప్పిన
మాటలన్నీ కూడా పాటిస్తే మన హిందూ సమాజం కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ముందుకు పోతుంది. అలాగే విశ్వగురువులాగా ప్రపంచ విశ్వగురువులాగా కూడా నిలుస్తుందని గొప్ప నమ్మకం ఈరోజు మా తారామతిపేటలో ఇంత పెద్ద మన మాంకాళి అమ్మవారి మహాబడిలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించి, అలాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా కష్టపడి ఈరోజు గ్రామ సభ్యులందరూ కూడా కూడి ఈరోజు అందరి సహకారంతో ఇంత పెద్ద సభ నిర్వహించి వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.